ప్రజల సభ షెడ్యూల్ పాలకుల కాల పట్టికను బట్టి మారుతుందా? పాలకుల పాస్పోర్ట్లను చూసి తేదీలు నిర్ణయించుకుంటుందా? వర్షాకాల సమావేశాలను జనం అవసరాలే కాకుండా ప్రజాప్రతినిధుల వ్యక్తిగత కార్యక్రమాలే నిర్దేశిస్తున్నాయా? వానాకాలంలో రైతుల సమస్యల కంటే ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకే ప్రాధాన్యమిస్తుందా? ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీ క్యాలెండర్ లండన్, అమెరికా టూర్ ప్లాన్లతో ముడిపడిందా? ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు రాజకీయ ప్రముఖుల కుటుంబ వేడుకలకు అనుగుణంగా వాయిదా పడుతుందా? వర్షాకాలం సమావేశాలను ఒక్కరోజుకే పరిమితం చేశారా? ఆ ఒక్కరోజు కూడా ప్రజా సమస్యలపై చర్చ జరగదా? అది కూడా రాజకీయ అవసరం కోసం ఆడే డ్రామానేనా అంటే రాజకీయ వర్గాల్లో అవును అనే సమాధానమే వినిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. దాదాపు 20 రోజుల పాటు అమెరికా, బ్రిటన్లో పర్యటిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ 3వ వారానికి వాయిదా వేసినట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. శాసనసభ వర్షాకాల సమావేశాలను ఈ నెలలో ఒక్కరోజుకే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. సాధారణంగా వర్షాకాల సమావేశాల్లో వ్యవసాయం, సాగునీరు, తాగునీటి సమస్యలు, ఉపాధి, విద్య, వైద్యం, ఆర్థిక పరిస్థితి వంటి ప్రజా సంబంధ కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. కానీ ఈసారి పూర్తి స్థాయి సమావేశాలను సెప్టెంబర్ 3వ వారానికి వాయిదా వేశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 16న ఒకరోజు అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఆ ఒక్కరోజు కూడా ప్రజా సమస్యల మీద కాకుండా ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే కనీస వయోపరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం ప్రవేశపెడతారని చర్చ జరిపి ఆమోదించే అవకాశం ఉందని చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనల నుంచి తిరిగి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నారట. అయితే సమావేశాల వాయిదాలకు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ కుమార్తె వివాహం కూడా ఒక కారణమనే ప్రచారం జరుగుతుంది. సీఎం తన పర్యటనలో భాగంగా ముందుగా లండన్లో జరగనున్న అక్బరుద్దీన్ ఓవైసీ కుమార్తె వివాహానికి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి ఎంఐఎంకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా విదేశాలకు వెళ్తున్నారని, కాబట్టి అసెంబ్లీ సమావేశాలను ఆ తర్వాతే నిర్వహించాలని వారు కోరినట్టు చర్చించుకుంటున్నారు. దీంతో అసెంబ్లీ షెడ్యూల్ ప్రజల అవసరాల కంటే పాలకుల కార్యక్రమాలకు అనుగుణంగా మారుతుందన్న విమర్శలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15న రాష్ట్రం నుంచి బయలుదేరుతారని సమాచారం. యూకే, జర్మనీ, అమెరికా, చైనా దేశాల్లో 24 రోజుల పాటు పర్యటించనున్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, గ్లోబల్ ఇన్వెస్టర్లతో సమావేశం, డిసెంబర్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026కు ఆహ్వానించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని సీఎంఓ అధికారులు చెబుతున్నారు.